కోల్కతాలోని నిదియాకు చెందిన బి బినయ్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఏడాది క్రితం తిరుపతికి వచ్చాడు. అప్పటికే తిరుపతిలో నకిలీ డాక్టర్గా చలామణి అవుతున్న సురేష్తో పరిచయమైంది. 1.5 నెలలో తెలుగు భాషను నేర్చుకున్నాడు. తుడా మార్గంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. మేఘనా క్లినిక్ పేరుతో డాక్టర్ బి బినయ్గా అవతారం ఎత్తి మెడలో స్టెతస్కోప్తో టిప్ టాప్ గా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరికి ఏ జబ్బు వచ్చినా సరే చిటికెలో తగ్గించేస్తారు. దాంపత్య సమస్యలు, మొలలు, లూటీలు, వరిబీజము, గనేరియా, సిఫిలిస్ వంటి సమస్యాత్మకమైన వ్యాధులకు వైద్యం చేస్తున్నాడు. పేదవారు, అమాయక మహిళలే లక్ష్యంగా వారి బలహీనతను పెట్టుబడిగా ఈయనకు నగరంలోని పలువురు స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నుంచి మద్దతు, ప్రోత్సాహం ఉండడం గమనార్హం. రోగులకు నకిలీ వైద్యం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్న ఇతన్ని నవసమాజ విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపకులు నగేష్, జేటీవీ ఛానల్ రిపోర్టర్ చొరవతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.